Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రైతులే కూలిపోతున్నారు, వేరే ఊర్లోకి వలసలు పోవడం వస్తుంది. ఇది చిన్న కుశాల కార్తె పెద్ద కుశాల కార్తెలో మామూలుగా వేరుశెనగ వేసే టైము, కానీ వర్షాలు రావడం లేదు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, రైతులు, ప్రజలు, కూలీలు అందరూ. బ్రహ్మాండంగా ఉన్నాయి, గాలి పెట్టుకుంది, ఆడొస్తుంది ఇంక వర్షము, వానలు లేవు, ఏం లేవు, ఎట్లా బతకల్లా. అది చూస్తే ఉపాధి హామీ పథకం చూస్తే 125 రోజులు పెంచినామంటారు, కానీ ఎక్కడా చాలదు. భార్య భర్త ఇద్దరు కలిసిపోతే 60 రోజులే పనికొస్తుంది, మిగతా రోజులు ఎట్లా బతకల్లా అది తెలియదు కదా గవర్నమెంట్ కి. 25 రోజులు పెంచినామనేది చెప్తున్నారు, కానీ సంవత్సరం అంతా 60 రోజులే పని చేసుకొని బతకల్లా కదా. వర్షాలు రాక రైతులు ఏం తడిపైర్లు వేసుకోవడము, ఏమి వేరుశెనగ అనేది లేదు. ఏదో 15 రోజులు పంట సాంబార్ అంట, మొక్కజొన్న అంట, ఆ పంట పెట్టుకుంటారు, కానీ దానికి గడ్డి ముందు అది ఇది కొట్టడం వల్ల కూలీలకు కూడా పని దొరకడం చాలా కష్టం అవుతుంది మాకు. అంటే అనంతపురం జిల్లా అంటే మామూలుగా వేరుశెనగకి పెట్టింది పేరు. అసలు అట్లాంటి జిల్లాలో దాదాపుగా 7 లక్షలు హెక్టార్లు ఉంటే కనీసం 3.5 లక్షలు వేసేవాళ్ళు. ఈసారి 1 లక్ష ఎకరాల్లో కూడా లేదు. 1 లక్ష ఎకరాల్లో అంటే వర్షాల ప్రాబ్లం వల్ల, పెట్టుబడులు ఎక్కువ కావడం వల్ల వేరుశెనగ ఇత్తనాలు కొనేకే ఇబ్బంది పడిపోతున్నారు. ఒకేసారి ఇంత రేట్లు పెంచేసుకుంటాం, వీరే దొరకడం లేదు. ఇప్పుడు వేరుశెనగ వేయాలంటే కూడా ఈరే ఉండాల్సిందే కదా, ఈరే దొరకలేదు, మందులు దొరకలేదు, అన్ని రేట్లు అయిపోతాయి. వర్షాలు రావడం లేదు, దీని తగ్గట్టుగా ఏదో అంత ఇంత వేద్దామనే రైతుకు కూడా పెట్టుబడి వస్తున్నారు అదనే ఇది ఒక భయంతో కూడా ఏడుకోకుండా చాలా మంది ఇదైపోతున్నారు. అందుకే తైడ పైర్లు మాత్రమే పెడుతున్నారు. సాంబార్ దోశ, ఉల్లవ, ఇదేంటి ఆంద్యాలు, కంది, అంతే ఏమి ఇట్లాంటివి వేసుకుంటున్నారు. దాంట్లో కూడా వర్షాలు వస్తేనే పంట పండుతుంది, లేదంటే అది బొందు పోతుంది. ఎందుకంటే పెట్టుబడి తక్కువ, కూలీలు తక్కువ అనే దాంతో వేసుకుంటున్నారు. వర్షాలు వచ్చేపాటికైతే శనక్కాయ అంతా వేసేవాళ్ళు అప్పుడు బాగా. ఇప్పుడు ఏం కూలీలకి పని లేదు, రైతులకి పని లేదు. వేరే ఊళ్ళకి వలసలు పోద్దండి, మేము ఉపాధి కల్పిస్తాము అంటారు. ఎక్కడ కల్పిస్తాను ఉపాధి మాకి? అంటే ఇప్పటికే వర్షాలు లేవు. ఇప్పుడు వర్షాలు లేవు. ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది అక్క వేరుశెనగ వేసేకి? వేరుశెనగ వేసేకి ఈ నెలంతా టైం ఉంది. జూలై అంతా ఉంది, జూన్ అంతా ఉందిలే, జూన్ జూలై అంతా ఉంటుంది. కానీ వర్షాలు రావలేక వేయలేదు ఎవరు. అంటే ధరలు పెరిగిపోయినాయి అంటున్నారు. ప్రభుత్వం చెప్తాంది కదా, మేము విత్తనం నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటాం రైతు. కానీ ఇత్తనాలు ఇస్తున్నారు, ఆడ ఇస్తున్నారు, ఆడ రేట్ తగ్గించినాయి. 1500 ఉండే 3 ఏళ్ల కిందట ఇత్తనాలు, ఇప్పుడు వచ్చి మళ్ళీ 1600-1700, ఇప్పుడు 1900 ఇప్పుడు ప్యాకెట్ కొనాలంటే. దాంట్లో వచ్చే ఇత్తనాలు ఎన్ని ఉంటాయి? తక్కువ ఉంటాయి. వేరుశెనగ వేసి నష్టం అయ్యి అన్ని వదులుకొని మేమే రైతులము వేరే ఊర్లకు కూలిపోతున్నాం. తడిపైర్లు పెట్టింటే ఆ ఊర్లకు కూలిపోతున్నాం మేము. అదే పరిస్థితి అన్నాం. మాది బుక్కరాయ సముద్రమే. నా పేరు ప్రసన్న. ఎన్ని ఎకరాలు వేసేవాళ్ళు మీరు? మామూలుగా 5 ఎకరాలు వేసేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. మాకు బోర్లు ఏం లేదు, బోర్లు లేవు మాకు. మామూలుగా తడిపై బట్టి వర్షాల కాలం అప్పుడు పని చేస్తామా, వేసుకుంటామా. శనక్కాయ అది కూడా లేదు, వర్షం పైన ఆధారపడినాం. బోర్లు గీర్లు ఏం లేవు, మెట్ట భూములు అనమాట. పరిస్థితి ఏంది? మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? ఇప్పుడు పొలాలు దున్నుకుంటున్నారు రైతులంతా, అసలు ఏంటి పరిస్థితి? ఏంది పరిస్థితి? ఉగాది పోతేనే వానలు రాకపోయా, రోగిన కడతలు, మోసాల కడతలు వచ్చినాయి. మళ్ళీ వాన ఎగ్గొట్టా తెచ్చుకుని రేటు ఇత్తనాలు కేజీ 120 రూపాయలు, 130 రూపాయలు ఉన్నాయి. ఈ కూలీలకు మందుమూట వచ్చేసి 2000 రూపాయలు ఉంది. డిఏపి ఏంది గిడుతుందని వేయలే. మళ్ళీ ఎట్లా అంటే ఏందన్నా జొన్న గింజలు లేకుండా అలసందలో తక్కువ రేటు వెళ్ళని ఉన్నాము. పెద్ద రేటు పెట్టి శనగ ఇత్తనాలు 130 రూపాయలు పెట్టి ఎత్తే అది పండుతాయో లేదో ఎట్లా చెప్తావు? పండవు. అప్పుడు రైతు నట్టం కదా, ఒక మూటతోనే అయిపోతుందా? 2 మాటలు వేయాల, మళ్ళీ కలుపులు తీయాల. కూలీల రేట్లు ఎక్కువ, వాళ్ళు మాకు గిట్లేదు అంటారు. ఏం అవుతుంది? తీరా పూత వచ్చినప్పుడు వాన రాకుంటే ఎండిపోతుంది, అంతే కదా. ఇప్పటికే వేరుశనగ మొత్తం వేసేసే పరిస్థితి కదా. అయితే ఈసారి వేయాల్సిందే. ఈ కార్తీల పెద్ద పూసల కడతలు నమ్మకంగా శనక్కాయ ఎత్తే పండుతాండే, ఇది బాగా ఎగ్గొట్టే వాన రాలే. మోసాల రోగిన కడతలు వచ్చింది, మోసాల కడతలు వచ్చింది, అంతే. ఆ సేద్దాలకే సరిపోయింది. మళ్ళా సేద్దాం ఇస్తామనుకుంటే వాన రాలే. ఎన్ని ఎకరాలు వేరుశనగ వేసేవాడు అన్న నువ్వు? మామూలుగా ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు వేస్తాండి. 4 ఎకరాలు అయితే ఈ కూళ్ళకి పొదలకి సరిపోతాయి. ఈ మందు మూటలు రేట్లు అయినాయి. ఏ మందు మూట కొనాలన్నా 16 నెలలు అవుతుంది, 18 నెలలు 2000 ఉన్నాయి. మందు కొట్టాలన్నా లీటరు 2000 రూపాయలు ఉంది. ఏ మందు కొట్టాలన్నా రేట్లు బాగా ఉన్నాయి. ఎందుకు ఇడుతుందని వేయలే.
కాదనా ఇప్పుడు యూరియా తర్వాత యూరియా ఇవన్నీ ఏంది? అందుబాటులో ఉన్నాయా? ఈరియా అనేది శనగట్టు శనక్కాయ కట్టు అయితే ఎకరాకు ఒక మూట ఇస్తున్నారు. ఒక మూట ఇస్తే ఏందైతుంది? గవర్నమెంట్ ఒక మూట ఇచ్చేది, ఎకరాకు ఒక మూట ఇస్తున్నారు. వాడి మాకు 4 ఎకరాలు అంటే 4 మూటలు ఇస్తే 4 ఎకరాలకు ఒకటే పరిసలు ఇస్తే ఇంక మళ్ళీ 100 మూటలే వెళ్ళలేవు. ఇంకా సపరేట్ గా ఈరి ఇకొండారు, డిఏపి ఇకొండారు. ఒక మూట ఈరియా ఒక మూట డిఏపి ఇచ్చేది. ఏం కొదవంటే ఏంటి ఇలే ఇంకా 20 పట్టినోడు ఎన్ని ఎత్తుకొచ్చుకుంటున్నారు. ఆ రేట్లు ఎక్కువ రేట్లు ఏదో 100 మూటలకు పాస్బుక్ ఇస్తారంటే ఇకొండారు. ఈరియా ఒక అధ్వానం అయింది, ఎప్పుడే కానీ ఇంత అధ్వానం కాలే. నేను పుట్టినా అంటే ఎప్పుడైనా 40-50 ఏళ్ళు అయింది, ఎప్పుడే కానీ ఈరియా కొరత లేదు. ఈసారి కొడుతుంది. ప్రభుత్వం ఏం ఆదుకోలేదా? ప్రభుత్వం ఏం ఆదుకుంటుంది? ఎకరాకు ఒక మూట ఈరియా ఎత్తే ఎందుకు ఇస్తుంది? 4 నెలల పైరుకి ఒక మూట ఈరియా ఎత్తే ఎందుకు ఇస్తుంది? ఒక మూట చేపిస్తే ఇస్తుంది. మళ్ళా పైర్లు కొనకచ్చుకోవాలా. సబ్సిడీ ఎందుకు ఇస్తుంది? వాళ్ళు ఇచ్చే సబ్సిడీ లేదు, ఏం లేదు. వచ్చిండేది ప్రభుత్వం నట్టమాటే, లాభం లేదు. ప్రభుత్వంతో లాభం లేదు. మొత్తం రైతుకు విత్తనం నుంచి అన్ని ఆదుకుంటాం. ఇక్కడ ఏంది ఆదుకుంటది? ఆదుకుంటేది ఏంది? సకాలంగా వానొచ్చింటే దేవుడేమో సకాలంగా వచ్చింటే ఊనేలే. దేవుడు రావాలి. ఈ రైతులు కూడా అంతే అంటారు, పెట్టుబడులు కూడా అంతే అంటాయి. ఏంది పెట్టుబడులు? ఎకరాకి 4 మూటలు 2 మూటలు అన్నీ 3 మూటలు అన్నీ ఇస్తా అంటే ఎక్కిస్తా ఉంటది. ఇప్పుడు ఈ వస్తే 14 చూపేది, అప్పుడు నెలలు చూపుతాండే, వారమే చూపేది. మరి ఏం పంటలు వేస్తాను మరి ఈసారి? ఏం చేస్తాం? ఆంధ్యాలో వెళ్ళాం అంతే అంతే. అదే వచ్చిన సార్ వస్తుంది, గొంగడ పురుగు కొడితే లీటర్ మందు కొట్టుకుంటే అయిపోతుంది. ఏంది ఆంధ్యాలో అయితే పెట్టుబడి లేదు. సో ఈసారి మొత్తం బీడు పెట్టేసినావా? బీడు పెట్టక ఆంధ్యాలో అలసందో యాగోటి వేసేది. ఇదేందో వేసినావు కదా పంట, ఏం పంట? ఇదే సాంబార్ దోశ వేసినాం. వానెత్తే పండుతుంది, లేకుండా